హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు అవర్ దోస్తి. ఈరోజు తోటకూర కర్రీ చూద్దాము. సో ఫస్ట్ గిన్నె పెట్టేసి మనం ముందుగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న తోటకూర ఏదైతే ఉందో అది గిన్నెలో యాడ్ చేయాలి. ఆయిల్ ఏం లేదు, జస్ట్ మన తోటకూర యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇది హై పెట్టకూడదు, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి. అలా ఒక 2-3 టైమ్స్ కలుపుకున్న తర్వాత మనకు తోటకూర అనేది కంప్లీట్గా ఆ ఎసరులోనే ఉడుకుతుందన్నమాట. ఇక్కడే నేను మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి కూడా ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మనం జీలకర్ర ఎల్లిపాయ వేసుకుందాము. నేను ఆల్రెడీ జీలకర్ర ఎల్లిపాయ దంచేసి పెట్టుకున్నాను. సో జీలకర్ర ఎల్లిపాయ ముద్దని మనకి ఇక్కడ టేస్ట్ అనేది ఎక్కువ ఇస్తుంది కర్రీకి. ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా చేసామనుకోండి, తినని వాళ్ళు కూడా తోటకూర తింటారు. నాకు తోటకూర ఇష్టం ఉండేది కాదు, బట్ ఇలా చేశాక మాత్రం నేను తింటున్నాను. నెక్స్ట్ మనం ఇది మొత్తం ఉడికిపోయిందన్నమాట, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ పోపు వేసుకోవాలి కదా. సో ఆయిల్ వేసి అందులో మళ్ళీ జీలకర్ర ఎల్లిపాయ యాడ్ చేశాను నేను. ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ యాడ్ చేసేసి కలుపుకోవాలన్నమాట. మనం సాల్ట్ అక్కడ కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ మనకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేద్దాము. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి నెక్స్ట్ మన పసుపు అనేది యాడ్ చేసుకుందాం. మనకు పసుపు అనేది మ్యాండేటరీ కదా. సో పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మన తోటకూర ఏదైతే ఉందో ఆ తోటకూర ఇందులో యాడ్ చేసుకోవడమే, అంతే. సో ఇది ఎలాగో ఒకటే పూటకి అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా తినేస్తారు పిల్లలు కూడా. నాకైతే ఇలా ఇష్టం చాలా. సో తిందాం ఒకసారి. చూసారా, తక్కువ ఆయిల్తో మంచిగా హెల్దీగా తోటకూర అనేది మనకు రెడీ అయిపోయింది. సో వావ్, సూపర్గా ఉంది.